మీరీ విషయంలో ఇలా బాధపడటం ఇది రెండోసారి. దాన్నంతా తేల్చే వస్తాను, నన్ను ఆపకండి. స్నేహ ప్లీజ్. పిచ్చినా తండ్రి, కిడ్నాప్ చేసిన నాకు కాక ఇంకెవరికి తెలుస్తుంది? సంజయ్ మాటలను బట్టి చూస్తే సంజయ్ మీద ఉన్న కోపాన్ని బిడ్డ మీద చూపించి బిడ్డ మీద పగ తీర్చుకుంటుందేమోనని భయంగా ఉంది. అందుకే ఈ సమస్యలన్నీ తీరిపోవాలంటే బావని శిరీషకిచ్చి పెళ్లి చేసేయాలి. శవం మీద పుష్పగుచ్చం ఉంచడం ఆనవాయితీ కదా, అందుకే ఈ చిన్ని పుష్పాన్ని బహుమతిగా పంపించాను. ఇంతకీ శవం ఎక్కడుందా అని అనుకుంటున్నావా? నీ ఇంటి లాన్లోనే ఉంది, చూసుకో. ఆ శవం ఎవరిదని అనుకుంటున్నావా? ఇంకెవరిది? నీ ముద్దుల కూతురిది. సీ అండ్ ఎంజాయ్. బాయ్.
హలో, ఇలాంటి సీను చాలా సినిమాల్లో చూసుంటావు కదా. నీకు దండం పెడతాను, పాపనేం చెయ్యొద్దు. కన్న బిడ్డ మీద కన్న తల్లికుండే ప్రేమ ఇది. ఇవి అసలైన కన్నీళ్లు, ఇది అసలైన బాధ. ఏమంటావ్? నిజం చెప్తున్నా నమ్మవేంటి సంధ్య? మళ్ళీ అదే పాట విని విని బోర్ కొడుతుంది. కొత్తగా ఏదైనా చెప్పు. నీ పగ ప్రతీకారంతో పాపకేదైనా ప్రమాదం తలపెడితే తర్వాత నిజం తెలిసాక జీవితాంతం బాధపడతావు. నా బిడ్డని నేనే చేతులారా చంపుకున్నానా అని కుమిలి కుమిలి ఏడుస్తావు. అర్థం చేసుకో, తొందరపడకు సంధ్య. కన్న బిడ్డను కాపాడుకోవడానికి ఎంతలా నటిస్తున్నావే నువ్వు. అయ్యో, ఇప్పుడు నేను నీకు పంపించింది తాత్కాలికమైన భయం. భవిష్యత్తులో పంపించబోయేది శాశ్వతమైన శోకం. ఆ శవం ఎవరిదని అనుకుంటున్నావా? ఇంకెవరిది? నీ ముద్దుల కూతురిది. సీ అండ్ ఎంజాయ్. బాయ్. ఒకవేళ సంధ్య నిజంగానే పాపనేదైనా చేస్తే ఊహే ఇంత భయంకరంగా ఉంది. అది నిజంగా జరిగితే అందరి ఊపిరి ఆగిపోతుంది. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నావా? నువ్వు త్యాగం చేయాలని ఆలోచిస్తున్నావు, కానీ అర్థం చేసుకునే పరిస్థితిలో సంధ్య లేదు. నీ త్యాగంలో స్వార్థం కలిసిన తర్వాత సమస్య అగ్గిపుల్ల నుంచి అగ్నిపర్వతం అంత అయింది. ఏం మాట్లాడుతున్నావు? నీలో కూడా తప్పుందుషా. సంధ్య కోసం నేను చేయాలనుకున్న త్యాగం తప్ప? త్యాగం అంటే అన్ని వదులుకోవడం. కానీ నువ్వేం చేశావు? సంజయ్కి శారీరకంగా కూడా దగ్గరైపోయావు. అది త్యాగం ఎలా అవుతుంది? అవును, తప్పే చేశాను, కానీ దానికొక కారణం ఉంది. ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే బావనే నేను కూడా అసహించుకున్నాను. సంధ్య పడే బాధ ఎలా ఉంటుందో తెలియజేయడానికే బావ జీవితంలోకొచ్చాను.
కానీ సంధ్య చనిపోయిన తర్వాత బావ పిచ్చివాడైపోయాడు. చివరికి బావ కూడా దూరం అయ్యే పరిస్థితి వచ్చింది. ఒక డాక్టర్ పేషెంట్ రోగాన్ని నయం చేయడానికి ఇచ్చే మందుల్లా నాకు తెలియకుండానే నన్ను నేను అర్పించేసుకున్నాను. నేను చేసింది కరెక్ట్ అని సమర్థించుకోవడం లేదు. ఆ సమయంలో మరో దారి లేక అలా చేశాను. ఆ తర్వాత బావ నిజంగానే మారాడు. ఆడదాని మనసు అర్థం చేసుకున్నాడు. ఎవరో వచ్చి మీరు రోడ్డున పడిపోతారని బెదిరిస్తున్నా జీవితాన్ని మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడతాను గాని నాకొక కొత్త జీవితాన్ని ఇచ్చిన ఉషని మాత్రం నేను వదులుకోను అన్నాడు. ఇదంతా నేను చేసిన తప్పేనా? ఎంతో మంది జీవితాల్ని నాశనం చేసిన తర్వాత నీ బావ రాముడయ్యాడు. నేను కాదనడం లేదు. కాని ఇప్పుడున్న సమస్యలకి నీ బావలోని మార్పు పరిష్కారం కాదు కదా. పరిష్కారం దొరకాలంటే నువ్వు నీ బావని సంధ్యకు త్యాగం చేయడం కన్నా శిరీషకి త్యాగం చేయడమే కరెక్ట్. పిచ్చి పట్టిందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? వేరే దారి లేదు షా. వదిలేయ్. ఆ శిరీషకి వదిలేయ్. అలా జరగకూడదు. బావ సంధ్యకు దక్కడమే న్యాయం. లేదంటే నేను బావ జీవితంలోకి రావడంలో అర్థమే లేదు. నీ బావని తీసుకెళ్లి సంధ్యకి ఇవ్వడం అంటే గొర్రెను తీసుకెళ్లి కసాయివాడికి ఇవ్వడంతో సమానం. సంధ్య చేసిన ప్రయత్నాలు మర్చిపోయావా? భర్తతో పిల్లలతో నూరేళ్లు హాయిగా బతికేయాలని కలలు కంటున్నావేమో. అలా జరగనివ్వను. నీకు నీ భర్తను లేకుండా చేస్తాను. ఇంట్లో నుంచి పాపను ఎవరు తీసుకెళ్ళుంటారు? నా అనుమానమే నిజమైతే కిడ్నాప్ చేసుంటారు. సంధ్య తన పగను తీర్చుకోవడానికి చివరకు ఎంతవరకు వెళ్ళిందో ఈ రోజు నీకు పంపించిన బాక్సే ఓ ఉదాహరణ. అది రేపు నిజం కాకూడదనే గ్యారంటీ ఏముంది? పగ కోసం పసిబిడ్డ మీద జాలి చూపించే స్థితిలో లేని మనిషి కోసం త్యాగం చేయాలనుకుంటున్నావా? అది మంచితనం కాదు, మూర్ఖత్వం. సంజయ్ని సంధ్యకిస్తే శవం మిగులుతుంది. అదే సంజయ్ని శిరీషకిస్తే ప్రాణం మిగులుతుంది. శిరీష ఒక్కటే సంజయ్ని కాపాడగలిగే సమర్థురాలు. అంతేకాదు, శిరీష తలుచుకుంటే పసిబిడ్డ ప్రాణాలు కూడా కాపాడగలదు. మీరు రోడ్డున పడకుండా చూసుకోగలదు. మీ వంశానికి వారసురాలనివ్వగలదు. చూసావా ఎన్ని లాభాలు కనిపిస్తున్నాయో? అందుకే సంజయ్ని శిరీషకిచ్చి పెళ్లి చేయడమే అన్ని సమస్యలకి పరిష్కారం. నువ్వు చేయాల్సిన త్యాగం కూడా ఇదే.
ఉషా 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 అమ్మా ఏంట్రా కాఫీ తీసుకోండి. ఉషేదమ్మా. ఉదయం నుంచి ఏదో పరధ్యానంలో ఉందిరా. ఎన్నిసార్లు అడిగినా ఏమీ చెప్పడం లేదు. నిన్న కూడా డల్గా ఉందిరా. ఏదో విషయంలో టెన్షన్ పడుతుంది. అవునా, నేను గమనించాను. ఇంతకీ ఎక్కడుంది? ఇక్కడున్నావేంటి ఉషా? ఏమైందమ్మా? మనసులో బాధ ఉంటే మాతో చెప్తేనే కదమ్మా తెలుస్తుంది. నిజంగానా? నేను కోరింది తీర్చి నా బాధను తీరుస్తారా? నీకోసం నేను ఏదైనా చేస్తాను ఉషా. అయితే శిరీష్ని పెళ్లి చేసుకో. చేసుకుంటానని చెప్పు బావా. ప్రాణం అడుగు ఇచ్చేస్తాను. దానిని పెళ్లి చేసుకోమని మాత్రం అనుకో. అయినా ఇదేం కోరికమ్మా? నిన్నటి వరకు సంజయ్ కోసం ఏవైనా చేస్తాను, కావాలంటే సంజయ్నే త్యాగం చేస్తాను అన్నదానివి. ఈ రోజు ఎవరితో దారిని పోయేదాన్ని పెళ్లి చేసుకోమంటున్నావు? జీవితం అంటే ఆట అనుకుంటున్నావా? ఆలోచించేంత వయసు, దీని పర్యవసానం ఎలా ఉంటుందో ఊహించే అనుభవం లేకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా. నా మాట వినండి మావయ్య. సంధ్య బావని చంపాలనుకుంటుంది. శిరీష బావని కాపాడాలనుకుంటుంది. శిరీష కోరినట్టు చేస్తే బావ మనకి దక్కడమే కాదు, మన సామ్రాజ్యం దక్కుతుంది. ఆ సామ్రాజ్యానికి వారసుడో వారసురాలో దక్కుతారు. ఇదంతా జరగాలంటే శిరీషతో బావ పెళ్లి జరగాలి. బుద్ధి లేకుండా మాట్లాడుకుషా. నువ్వేదో పెద్ద త్యాగం చేసేసి చరిత్రలోకి ఎక్కేద్దాం అనుకుంటావేమో. నువ్వు కోరుకున్నది కల్లో కూడా జరగదు. అవసరమైతే అందరం ఏ గంగలోనే దూకుతాం గాని దాంతో పెళ్లి అనే మాట వద్దు. బావా, నా మాట విను బావా. నిన్నటి నుంచి దీని గురించి ఆలోచించే మనసు పాడు చేసుకుంటున్నావా? ఇంకెప్పుడు ఇలాంటి ఆలోచనలు రానివ్వకు. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. బావా, బావా, నేను చెప్పేది విను బావా. బావా, అది కాదు. ఏమైందండి పిల్లకి? అతి ప్రేమ కొన్ని సందర్భాల్లో ప్రమాదకరమైనది అంటుంటారు. ఎందుకే? ఆగు బావా. అటు తప్పుకో ఉషా. నీ జీవితంలోంచి అడ్డు తప్పుకోవడానికే బావా నా ప్రయత్నం అంతా. నా మనసు బాధపడితే తట్టుకోలేని మనిషివి ఇప్పుడు బాధపెట్టే మాటలు ఎలా అంటున్నావు ఉషా? నేను చెప్పిన దాంట్లో న్యాయం ఉంది బావా. నీ వలన సంధ్య అన్యాయం అయిపోతుందని బాధపడుతున్నావు. ఇప్పుడు సంధ్య రూపంలో ఉన్న శిరీషం చేసుకుంటే సంధ్యకు న్యాయం చేసినట్టు అవుతుంది కదా. రూపం అంటే ఒక జ్ఞాపకం ఉషా. అది అందరిలో నువ్వు వెతుక్కోవడం మంచిది కాదు. ఉప్పు కర్పూరం ఒకేలా ఉంటాయి, కానీ ఒకటి కాదు కదా. సంధ్య శిరీష ఒకే రూపంలో ఉండొచ్చు, కానీ ఒక్కరు కాదు. దయచేసి నా మాట విను బావా. నీ మాటలు విన్నందుకే మనిషినయ్యాను. మంచి చెడు తెలుసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నీ మాటలు విని గత జీవితంలోకి వెళ్ళిపోమంటావా? చెప్పు. అంతకంటే చావడం నయ్యం. బావా, ఇంకోసారి ఈ టాపిక్ నా దగ్గర తీసుకురావద్దు. తప్పుకో.